హాయ్ అండి అందరికీ. ఈరోజు బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ అప్డేట్స్, ప్రైజు, నేను ఓపెన్ చేసిన కొత్త ట్రేడు అన్నీ కూడా చూపిస్తాను. సో, మన వీడియోలోకెళ్ళిపోదాం. ఈ ఛానెల్‌ని గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో, లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో, నేను చెప్పాను కదా! బిట్‌కాయిన్ వీక్లీ క్యాండిల్ క్లోజ్ అనేది 69,000 అబోవ్ ఉండాలి. ఉంటే కొంచెం ఈ వీక్ కొంచెం పాజిటివ్‌గా ఉంటుందని చెప్పాను కదా! సో, వీక్లీ క్యాండిల్ అయితే 69,000 అబోవ్ క్లోజ్ అయింది. గ్రీన్‌లోనే ఉంది. నేనైతే ట్రేడ్ ఓపెన్ చేశాను. ఇదిగో చూడొచ్చు మీరు. నేనైతే ట్రేడ్ ఓపెన్ చేశాను. 69,300 దగ్గర ట్రేడ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు 71,000లో ఉంది. సో, $3 ప్రాఫిట్‌లో ఉంది. జస్ట్ ఇది డెమో అకౌంట్ మాత్రమే. సో, ఇంకా నెక్స్ట్ ఫియర్ అండ్ గేర్ ఇండెక్స్ చూసుకుంటే 9 ఉంది. ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఫియర్‌లోనే ఉన్నాం మనం. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ అయితే 22 ఉంది. మార్కెట్ క్యాప్ ఒకసారి మనం చూసుకుంటే 2.4 అంటే దాదాపు 300 బిలియన్ 400 బిలియన్ యాడ్ అయింది ఈ వీక్లో. సో లాస్ట్ 24 అవర్స్లో $350 మిలియన్ లిక్విడేట్ అయిపోయాయి. లాంగ్స్ అయితే 105 మిలియన్, షార్ట్స్ అయితే 244. సో టోటల్గా 350 అంటే 350 ఇంటూ 9 కోట్లు. చూసారా 24 అవర్స్ లిక్విడేషన్ మ్యాప్లో పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ లిక్విడిటీని లిక్విడేట్ చేసేసింది, కింద ఉన్న ఈ లిక్విడిటీని లిక్విడేట్ చేసేసింది. సో మార్కెట్ అనేది లిక్విడిటీ వైపే ట్రావెల్ చేస్తుంది. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది చూడండి. ఒక్కసారి బిటీసీది లిక్విడేషన్ మ్యాప్ కనుక చూసుకుంటే ఓవరాల్గా లిక్విడిటీ అనేది పైకే ఉంది. అంటే ఇవన్నీ షార్ట్స్, మార్కెట్ పడుతుందని పెట్టిన షార్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఎంత ఉంది బిట్కాయిన్ కనుక 1,04,000 కనుక రీచ్ అయిందంటే $23 బిలియన్. $23 బిలియన్ అంటే 23 ఇంటూ 9,000 క్రోర్స్. సో చూడండి. సో లిక్విడ్ అవ్వడం అంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికే ఉంది అవకాశం. చూడాలి మరి ఇక్కడే 71లోనే కన్సాలిడేట్ అవుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఈ వీక్ మూవ్మెంట్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఆల్రెడీ 71,000కి వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ అవుతుందా అనేది చూద్దాం. కాయిన్ బేస్డ్ ప్రీమియం ఇండెక్స్ అయితే పాజిటివ్లోకే వచ్చింది. అంటే అమెరికన్ ఎక్స్చేంజ్ అయినటువంటి కాయిన్ బేస్ పాజిటివ్లోకి వచ్చింది. అంటే యాక్చువల్గా బాటమ్ అయితే టచ్ అయిందని నేను చెప్పాను కదా. $60,000కి ఎప్పుడైతే బిట్కాయిన్ వచ్చిందో అది బాటమ్ అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో అక్కడి నుంచి బయింగ్ అయితే బాగానే జరిగింది. సో ఇప్పుడు 70,000లో ట్రేడ్ అవుతుంది. 71 చేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది కంటిన్యూ అవుతుందా, లేకపోతే మళ్ళీ ఈ రోజు నుంచి ఏమన్నా కరెక్షన్ వస్తుందా అనేది చూద్దాం. ఎందుకంటే ఈ వారం చాలా ఇంపార్టెంట్. ఫెడ్ నుంచి సిపిఐ డేటా రిలీజ్ ఉంది రేపు 13th. సో అది చాలా ఇంపార్టెంట్. ఒక్క బిట్కాయిన్కే కాదు, గోల్డ్కి, సిల్వర్కి, యుఎస్ మార్కెట్ అన్నిటికి కూడా అది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్నది కూడా చూద్దాం. వైట్ హౌస్లో అయితే ట్రంప్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఉంది. ఈరోజు మండే కదా, రేపు ట్యూస్డే February 10th. స్టేబుల్ కాయిన్ల గురించి, క్రిప్టోకి సంబంధించిన వాళ్ళకి, బ్యాంకింగ్ వ్యవస్థకి మధ్యలో ఒక మీటింగ్ అయితే జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది కనుక సక్సెస్ అయిందంటే బ్యాంకింగ్ కూడా బిట్కాయిన్ కొనడం, వాళ్ళ యూజర్స్కి బిట్కాయిన్ని 1% 2% పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోమని చెప్తారు. చాలా మంచి న్యూస్ అవుతుంది. సో క్రిప్టో కరెన్సీ మార్కెట్కి పెద్ద పాజిటివ్ కూడా అవుతుంది. సో బ్యాంకులు కనుక క్రిప్టో కరెన్సీలోకి దిగాయి అంటే ట్రిలియన్స్లోనే ఉంటుంది మార్కెట్ అనేది. ఇంకా సో చెప్పాను కదా ఈ వీక్ సిపిఐ డేటా వస్తుందని. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన సిపిఐ డేటా మాత్రం 2.6 2.7 అలా ఉంది. బట్ ప్రైవేట్ కంపెనీలు మాత్రం 0.68% మాత్రమే ఉంది యాక్చువల్గా. సో రియాలిటీ ఇదని చెప్పేసి చాలా మంది అయితే అభిప్రాయపడతారు. బట్ గవర్నమెంట్ తరపు నుంచి, ఫెడ్ నుంచి అయితే మాత్రం 2.67 2.7 ఉందని చెప్పేసి వాళ్ళు ఇస్తారు రిపోర్టు. సో ఏ విధంగా చూసుకున్నా సరే రియాలిటీలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కట్ చేయటం బెటరు అని చాలామంది అభిప్రాయం. మీరు ఒకసారి చూసుకుంటే లాస్ట్ 5 daysలో $4 బిలియన్ లిక్విడేట్ అయిపోయాయి. అంటే జనాలు ఎవరైతే లెవరేజ్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళ అమౌంట్ 4 బిలియన్ అంటే 4 ఇంటూ 9,000 క్రోర్స్ అంటే 36,000 కోట్లు లిక్విడేట్ అయిపోయాయి. ఈ డబ్బంతా సరే, ఈ లెవరేజ్ చేసిన డబ్బంతా ఎక్స్చేంజ్లకు వెళ్ళిపోతాయి. సో వాళ్ళు అందుకే మ్యానిపులేట్ చేసేది. మనలాంటి వాళ్ళు ఎప్పుడైతే లెవరేజ్ తీసుకొని పొజిషన్లు పెడతామో వాళ్ళకి తెలిసిపోద్ది ఎవరెవరు ఎంతెంత లెవరేజ్ తీసుకున్నారు, ఎక్కడ వాళ్ళకి ప్రైస్ డ్రాప్ అయితే వాళ్ళ అమౌంట్ లిక్విడేట్ అవుతుంది, లేదంటే ప్రైస్ ఎంత అప్ అయితే వాళ్ళ అమౌంట్ లిక్విడేట్ అవుతుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది.
సో దాన్ని బట్టి ఎక్స్చేంజ్లు ఏం చేస్తాయి అంటే ఎక్స్చేంజ్ల దగ్గర కావాల్సినంత యూఎస్డిటీ ఉంటుంది, కావాల్సినంత బిట్ కాయిన్ ఉంటుంది. సో అవి మార్కెట్లోకి తీసుకొచ్చి బై చేస్తారు, సెల్ చేస్తారు. అంటే మార్కెట్ని పడేయగలరు, మార్కెట్ని పైకి తీసుకురాగలరు. సో యూజర్స్ అమౌంట్ అయితే ఈ విధంగా ఎప్పటి నుంచి దాదాపు ఎక్స్చేంజ్లు స్టార్ట్ అయిన కాడి నుంచి ఇదే జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ దాంట్లో ఎటువంటి చేంజెస్ రాలేదు. లెవరేజ్ చేసేవాళ్ళు మారలేదు, ఎక్స్చేంజ్లు మ్యానిపులేట్ చేయడము మారలేదు. మైకేల్ సేలర్ అయితే ఆరెంజ్ డాట్స్ అని ఒక ట్వీట్ అయితే చేశాడు. బట్ దీని అర్థం ఏంటంటే ఆయన ఎవ్రీ సండే బిట్ కాయిన్ అయితే పర్చేజ్ చేస్తాడు. అది ఎంత మొత్తంలో ఏంటనేది తర్వాత అనౌన్స్మెంట్ వస్తుంది. అది నేను ఒకసారి షార్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. సో ఈయన ఇప్పటికీ ఇంత మార్కెట్ పట్టా కూడా బయ్యింగ్ అయితే ఆపట్లేదు. సో అంత నమ్మకం ఉంది బిట్ కాయిన్ మీద, క్రిప్టో కరెన్సీ మీద. సో ఇది చాలా పాజిటివ్ మనకి. ఒకళ్ళు దాదాపుగా 2.565 బీటీసీని సతోషి నకమోటో అని చెప్పబడేటువంటి ఒక వ్యాలెట్ అయితే ఒకటి ఉంది, దానికి పంపించారనమాట. సో ఆ వ్యాలెట్ అసలు యాక్టివే ఉండదు. అలాంటి వ్యాలెట్కి పంపించడం అనేది ఓవరాల్గా చెప్పాలంటే బర్న్ చేయడం లాంటిదే. సో ఆ వ్యాలెట్ ఎప్పుడు యాక్టివ్లో ఉండదు. కానీ దానికి బిట్ కాయిన్ ఎందుకు పంపిస్తున్నారంటే చాలా మంది అదొక రెస్పెక్ట్ఫుల్ గానో, లేదంటే ఒక సరదా కోసమో, లేదంటే ఒక న్యూస్ కోసమో పంపిస్తున్నారు దానికి. సో దానికి సంబంధించిన న్యూస్ అనమాట ఇది. సో చెప్పాను కదా, సతోషి నకమోటోది బీటీసీ పంపించారని చెప్పేసి ఇదే అనమాట అకౌంట్. $77 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ ఇందులోనే ఉంది. దాదాపు 1 మిలియన్ బిట్ కాయిన్లు అయితే ఉన్నాయి. బట్ దీంట్లో ఎటువంటి యాక్టివిటీ ఉండదు. అంటే ఎవరైనా ఈ వ్యాలెట్కి పంపించగలరు, కానీ ఈ వ్యాలెట్ నుంచి అయితే బయటకు అయితే రావు. సో చూసారంటే ఇదంతా గ్రీన్లో ఉంది కదా, ఇన్ఫ్లోస్, ఇవన్నీ ఇన్ఫ్లోస్. అవుట్ఫ్లోస్ అనేవి అస్సలు ఉండవు. చూసారు కదా, అవుట్ఫ్లో అనేది ఉండదు. ఆ వ్యాలెట్ నుంచే బిట్ కాయిన్ అయితే బయటికి రాదు, జస్ట్ ఇన్ఫ్లోస్. ఎవరన్నా సరే, మీరు నేను కూడా పంపించచ్చు. ఆ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది ఇక్కడ. సో ఆ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది, ఆ వ్యాలెట్కి మనం కావాలంటే పంపించు. బట్ పంపించడంలో ఉపయోగం అయితే లేదు కదా, అది డెడ్ అయిపోతుంది. సో అది ఎవరు వాడరు. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే అది. సో ఓవరాల్గా అయితే బీటీసీ 3 వారాల తర్వాత గ్రీన్లో అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఈ వారం ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఉంది. ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో చూద్దాం. ఫెడ్ నుంచి సిపిఐ డేటా రిలీజ్ ఉంది. సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈ వారం కొంచెం క్రూషియల్ అనేది చెప్పాలి. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్నదైతే న్యూస్ అండ్ అప్డేట్స్. ప్రైస్ అయితే నేను ట్రేడ్ అయితే ఓపెన్ చేశాను, 69,300 ట్రేడ్ అయితే ఓపెన్ చేశాను. అది నా జస్ట్ బైనాన్స్ డెమో అకౌంట్ అది. సో ఎప్పుడైతే 69,000 వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయిందో, సో నేనైతే ట్రేడ్ అయితే ఓపెన్ చేశాను. చూద్దాం, ఇప్పుడు 71,000లో ట్రేడ్ అవుతుంది. సరే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. బట్ ఇలాంటి అప్డేట్లు కావాలంటే మాత్రం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.